హాయ్ అండి. ఈరోజు నేను వెజ్ కర్రీ చేస్తున్నానండి. ఇది వంకాయ జీడిపప్పు మసాలా కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన వంకాయలు ఓ పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. కోసుకుని పెద్దగా కోసుకోవాలండి. కోసుకుని నీటిలో వేసుకున్నానండి, ఉప్పు నీటిలో. ఒక గుప్పుడు ఏమో జీడిపప్పు పలుకులు తీసుకున్నానండి. దీంట్లోకి మసాలా అండి, ఒక స్పూన్ 2 స్పూన్లు గసగసాలు, ఒక స్పూన్ ఏమో కర్బూజా పప్పు, ఒక చిన్న కొబ్బరి ముక్క, ఈ 3 పేస్ట్ చేసుకోవాలండి. నానబెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ 2 లాలిక్కాయలు, ఓ 3 లాంగ మొగ్గలు, ఓ దాల్చిన చెక్క, ఇవేమో పోపులు వేసుకోవడానికి. కొద్దిగా కస్తూరి మేతి, ఇది ముఖ్యమండి కూరకే. కస్తూరి మేతి, 2 పెద్ద సైజు టమాటాలు, ఒక ఉల్లిపాయ అండి, ఓ 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇందులో ఫస్ట్గా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఓ 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. జీడిపప్పు ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఇలా ద్వారగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ద్వారగా ఫ్రై చేసుకోవాలండి ఈ జీడిపప్పుల్ని. జీడిపప్పులు తీసుకున్న అదే నూనెలోనండి, ఆయిల్లో ఇవి కోసి పెట్టుకున్నాం కదండి వంకాయలు, అయ్యే వేసుకుని కొంచెం మగ్గించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై చేసుకుంటే ఇవి టేస్ట్గా ఉంటుందండి. పెట్టుకుని కాసేపు మగ్గించుకున్నాం, మూత పెట్టుకుని మగ్గించుకున్నాం. ఈ లోపు గసగసాలను, కర్బూజా గింజలను, ఈ కొబ్బరేనండి, ఈ 3 కలిపి నానబెట్టి ఉంచుకోవాలండి. ఉంచుకుని పేస్ట్ చేసుకోవాలండి. ఈ లోపల పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ అండి సగం ఫ్రై అవ్వాలండి. ఇవి సగం 50% ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు వంకాయలండి. మూత తీసి చూసుకుందాం, మగ్గిపోనియండి. వేరే గిన్నెలోకి తీసుకుని ఒక 2 లాలిక్కాయలు, ఒక 3 లాంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుంటాము. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని అది ఎక్కడంటే ఎడుతున్నాడు. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదండి. దీంట్లోనూ టమాటాలు ముక్కలు వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు మగ్గించుకుని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గితే. ఉప్పు వేసుకోండి.
కొద్ది సాల్ట్ వేసుకుంటానండి తొందరగా మగ్గుతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గించుకుందామండి. మూత పెట్టుకుని మగ్గించుకుందాం. బాగా మెత్తగా అవ్వాలి ఇవి. బాగా మగ్గినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాం. అది పచ్చివాసన పోయిందండి. కొద్దిగా నేను పచ్చి మసాలా పేస్ట్ చేసుకుంటాను కదండి, అది కొద్దిగా ఒక అర స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇది మసాలా కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు అదేండి కర్బూజా గింజలోను గసగసాలు కొబ్బరినండి వేసుకున్నాను కదా, పేస్ట్ చేసుకున్నాను కదండి, అది ఇప్పుడు వేసుకుంటాను. దీంట్లోనే కొద్దిగా పసుపు, ఒక స్పూన్ పసుపు అండి. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. ఇది ఆయిల్ పైకి రావాలి. అడుగు అంటకోకుండా తిప్పుకుంటా ఉండాలని. ఒక అర స్పూన్ ఇందాక వేసాను కదండి, ఇప్పుడు ఒక అర స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఒక స్పూన్ కారం వేసుకుని బాగా మసాలాలు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలమ్మా. ఇందులో కరకప్పు అదేనండి పేస్ట్ చేసుకున్నాను కదండి, ఆ పేస్ట్ చేసిన జార్లో కరకప్పు నీళ్లు వాటర్ వేసుకున్నానండి. వేసుకుని మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి, వేసుకుంటే మరీ బాగోదు. ఎక్కువగా జారుగా ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు మాత్రం వేసుకోవాలి. ఇందులోనే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ వంకాయ ముక్కలు కూడా అదేవిధంగా జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చివి కూడా వేసుకోవచ్చండి, కానీ కొంచెం ఫ్రై చేసుకున్నాను. వేసుకుని ఇంకోండి కస్తూరి మేతి, ఇలా కస్తూరి మేతి
ఇలా వేసుకోవాలండి. రఫ్ చేసుకుని వేసుకుంటే ఇదే టేస్ట్ అండి. దీనికి వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకుంటాం. ఇప్పుడండి మూత పెట్టుకుని ఒక 7-8 నిమిషాలు ఉడికించుకుందాం. 7-8 నిమిషాలు 8 నిమిషాలు అవుతుందండి. మూత తీసి వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ సెపరేట్ అయిపోతుంది కదండి. రెడీ అయిపోయింది. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. రెడీ. వంకాయ జీడిపప్పు మసాలా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఎలా గ్రేవీగా ఉండగానే తీసుకోవాలండి. తర్వాత దగ్గరికి అయిపోద్ది, గట్టిగా అయిపోద్దండి. ఆ తర్వాత ఇదండి మా వంకాయ జీడిపప్పు మసాలా కర్రీ అండి. మీకు నచ్చినట్లు అవుతాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు జీడిపప్పు వంకాయ కర్రీ చేశారు. అది ఎలా చేశారో చేసి చూద్దామండి. బాగుందండి, చాలా బాగుంది. మంచి టేస్ట్ ఉందండి. మా వీడియోలో అందరూ చూస్తున్నందుకు చాలా సంతోషం అండి. మీరు కూడా ఇలాగా ఈ కర్రీ ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. మాకు ఈ వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకుని మాకు అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.